హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే పెసరవడలు చేస్తానండి. ఇగుండి దానికైతే ఒక కప్పుతో పెసరపప్పు తీసుకున్నానండి. ఇగుండి పొట్టుపప్పు అయినా పర్వాలేదు, ఇగుండి చాయ్ పప్పు అయినా పర్వాలేదండి. ఇదైతే నేను ఒక కప్పుతో తీసుకున్నాను. ఇదైతే ఒక 3-4 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలండి. ఇగుండి నేనైతే ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తానండి. ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి. మెత్తగా కాకపోయినా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరకగా చూడండి, ఈ విధంగా ఉండాలి. మెత్తగా కాకుండా ఈ విధంగా చేసుకోండి బరకగా. ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. ఆనియన్ వేసుకుందాం. ఇందులో అయితే చిన్న అల్లం ముక్క అండి, చిన్నగా తురుముకుంటూ వేసుకోండి. తురిమి ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి అండి. మీరు కారం తినే బట్టి చూసుకొని వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు అండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొత్తిమీరకు బదులు నేనైతే ధనియా పౌడర్ వేసుకుంటానండి, ధనియాల పొడి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇదిగోండి ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి. ఇంతేండి. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం అండి. ఇది ఇందులోనే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం అండి. ఇది మాత్రం పలచగా చేసుకోకండి. వడలు చేసేటప్పుడు పునుగులు చేసుకోవాలంటే పలుచుకున్నా పర్వాలేదండి. ఇది వడలు చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి మనకైతే ఇది రెడీ అండి. ఇందులోనే కొద్దిగా వంట సోడా వేసుకోండి. కొద్దిగా వంట సోడా వేసుకోండి. చూడండి ఇంతే అండి. ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇదైతే పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఆయిల్ కూడా వేడి చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇదైతే మనకు ఆయిల్ వేడి అయిందండి. ఇప్పుడైతే వడలు వేసుకుందాం. సాయంత్రం టైంలో ఇలా వడలు వేసుకొని తినండి. టీ టైంలో బాగుంటుందండి, స్నాక్స్ లాగా. ఇదిగోండి ఇప్పుడైతే వాటర్లో కొంచెం చెయ్యి ముంచుకొని ఇదిగోండి ఈ విధంగా చేసుకొని వడలు వేసుకుందాం. ఇది మొత్తం సిమ్లోనే ఉంచేయాలండి. ఇది వేసేటప్పుడు చూడండి ఈ విధంగా అన్నీ కూడా అదే విధంగా వేసుకోండి. ఇది మాత్రం మనం ఇది మిక్సీ పట్టుకుంటాం కదండి. ఇదైతే పలచగా చేసుకోకండి, ఇదే విధంగా ఉండాలండి పిండి అయితే. చూడండి ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకుందాం. అన్నీ కూడా వేసుకొని చూపిస్తానండి. చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి మొత్తం కూడా. ఇప్పుడు వరకు సిమ్లో ఉంచాం కదండి, ఇప్పుడు కొంచెం మీడియంలో ఉంచేసుకొని ఇవైతే తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా ఇదే విధంగా తిప్పేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం కిందన ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోండి. చూడండి ఈ విధంగా
చూడండి ఈ విధంగా తిప్పేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి చూడండి మంచిగా ఉంటాయండి. టీ టైంలో మీరు ఈ విధంగా చేసుకొని తింటే, ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, బాగుంటాయండి. ఇవి అయితే పిల్లలు సాయంత్రం టైంలో తినడానికి అడిగేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. ఒక 3-4 అవర్స్ పప్పు నానబెట్టుకుంటే చాలండి. మనకైతే ఈ పునుగులు ఈ వడలేమో చక్కగా వేసుకోవచ్చు, పెసర వడలు. ఇదిగోండి ఇప్పుడైతే మనకు కలర్ మారింది చూడండి. ఇప్పుడైతే తీసేసుకుందామండి. ఇవైతే మనకి రెడీ అయిపోయి పెసర వడలు అయితే ఇవైతే ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి పచ్చి పచ్చిగా ఉంటాయి, ముందు తీసుకోకూడదు. మొత్తం కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, చూసారా? ఈ విధంగా వేయించుకోవాలి. ఇదే విధంగా ఉన్న వాయిని కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. ఇగుండి కొంచెం ఉంది కదా, ఇది కూడా ఇదే విధంగా వేయించుకొని తీసేసుకుందాం. ఇగుండి మనకైతే పెసరవడలు రెడీ అయిపోయి చూడండి. పెసరవడలతో పాటు టీ కూడా మనకి రెడీ అయింది. ఈ విధంగా టీ టైంలో మీరైతే పెసరవడలు చేసుకొని తినండి. సాయంత్రం టైంలో ఈ విధంగా బాగుంటాయండి. చూడండి మంచి టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా అయితే చేసుకోండి. ఇవి మీ పిల్లలు అడిగేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా టీ టైంతో ఈ విధంగా చేసుకోండి, బాగుంటాయి. ఇంతే అండి. ఈ పెసరవాడలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.